లూకా సువార్త 23వ అధ్యాయం. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. ఆయనను చూచి యేసు, అందరూ మరలా చెప్పండి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. మరలా చెబుదామండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఇరువురు దొంగలను ఆయనకు ఇరువైపులా సిలువ వేశారు. వారి పేర్లు వ్రాయబడలేదు, కానీ ఏమనుంది? ఇద్దరు దొంగ. సహజంగా వారు చేసే పనిని బట్టి వారికి ఆ పేరు వచ్చింది. వాళ్ళు నిత్యం దొంగతనం చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు పేరు పోయి ఈ పేరు వచ్చింది. ఏ పేరది? వాళ్ళు చేసే పనిని బట్టి. ఇప్పుడు దొనకొండలో ఒక ఆమె ఉంది, ఎవరు కూడా ఆమె పేరు చేసి తెలియదు, లబలబలబ మాట్లాడుతూ అంటారు. అప్పుడు ఆ ఫలానా అంటే ఆమె చేసే పనిని బట్టి ఆ పేరు వచ్చి, వాస్తవంగా ఆ పేరు ఆమెది కాదు, కానీ ఆమె అలా ప్రవర్తిస్తుంది, అలా పని చేస్తుంది. కొంతమంది కొన్ని వృత్తులు పనులు చేస్తూ ఉంటారు. కాయలు అమ్ముతారు, ఫలానా కాయలన్నా. వ్యాపారం చేస్తారు, ఫలాని కొట్టు పెట్టుకున్నాయి, ఒక బంకు పెట్టి ఫలాని బంకు పెట్టి, ఇలా చేసే పనిని బట్టి వాళ్ళకి అసలు పేరు పోయి క్రొత్త పేరు వచ్చి. ఏంటి ఆ పేరు చెప్పండి? దొంగలు. వాళ్ళు ఏం పేరు? బైబిల్ అలా వ్రాయబడింది. యేసయ్యను సిలువ వేసినప్పుడు ఇరువైపుల ఇద్దరు దొంగలను సిలువ వేసిరి అని రాయబడి. దొంగలు కదా, సిలువ వేశారు. వారికి వెళ్ళి ఊరు చూడట్లే. ఆమె చూసారా? ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? యేసయ్యకి వెళ్ళే చూసి, కొంతమంది ఏమో దూషిస్తున్నారు, కొంతమంది ఏమో ఎగతాళి చేస్తున్నారు, కొంతమంది ఏమో బాధపడుతూ. ఇప్పుడు ఈ రాత్రి మనము ధ్యానించుకునే మాట, కుడివైపు దొంగ చేసిన ప్రార్థన వెంటనే జవాబు. ఎవరు చేశారు ప్రార్థన? కుడివైపు దొంగ చేసిన ప్రార్థన వెంటనే. ప్రియులారా, దొంగే, ఇద్దరు దొంగలే, కానీ ఆ దొంగల్లో కూడా హృదయం ఉంటుందని, మనసు ఉంటుందని, నీతి ఉంటుందని, దేవుడంటే చెప్పాలి భయం ఉంటుందని, ఈ కుడివైపున వేయబడిన సిలువ వేయబడిన దొంగ ద్వారా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 5 అద్భుతమైన విషయాలు ధ్యానించుకున్నాం. సిలువ వేయబడిన దొంగ, 5 అద్భుతమైన విషయాలు. ప్రియులారా చూడండి, ఇద్దరు దొంగలే కదా, ఇద్దరి హృదయాలు ఒకలాగా లేవు. ఇప్పుడు చెప్పాలి, మన సంఘములో కూడా అందరి హృదయాలు ఒకలాగా ఉండవు. కొందరి హృదయాలు యేసయ్యకు దగ్గరగా ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. వారు నోరు తెరిస్తే ఉపదేశాలు వస్తాయి. ఆమె ఏంటివి? ఉపదేశం. కొంతమంది దేవునికి
దూరంగా ఉంటారు. సంఘంలో సభ్యులే దేవునికి ఎలా ఉంటారు? కొంచెము దూరం. వారు నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే వస్తాయి. కాబట్టి ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. దారిన పోయి మాట్లాడేవాళ్ళు యేసు ప్రభుతో సఖ్యతగా మాట్లాడలేకపోయారు. చూశారు ప్రభువును, చెప్పాలి ప్రభువును చూశారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయనను చూచి, దొంగ ఏం చేశాడు? ఆయనను, చెప్పాలి ఎంతమంది చూశారు? చాలా మంది. కొంతమంది అన్నారు, అయ్యా నువ్వు దేవుడివి కదా, దిగిరా, అప్పుడు నమ్ముతావు. కొంతమంది అన్నారు, నిన్ను నీవే రక్షించుకోలేకపోయావే, మమ్మల్ని రక్షిస్తావు. ఇంకా కొంతమంది అన్నారు, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టేవాడవా అని ఎగతాళి చూశారు. కానీ వారి మాటలు మారలా, వారి ఆలోచన మారలా, వారి హృదయంలో తలంపు మారలా. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు బిడ్డలం మనం మారాలి. మనం ఏం చేయాలి? మనసు మారాలి. ఎల్లప్పుడూ ఒకే మనస్సు వద్ద. చాలామంది నేను ధైర్యంగా చెప్తా, అసలు ఆ ఊర్లో ఇన్నాళ్ళు ఎట చేస్తున్నావయ్యా సేవ అంటారు నాకు. ఎందుకని? మార్పు సరిగా రావట్లా. మార్పు సరిగా రావట్లా. దేవుని యొక్క కృపను బట్టి నా పని నేను చేస్తూ ఉన్నాను. కానీ మీ వైపు చూస్తే ఒక్క రోజు కూడా ఇక్కడ వాక్యము చెప్పలేను. దేవుని వైపు చూసి, దేవునికి భయపడి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. చాలా మందిలో మార్పు రావడం చాలా బాధేసిద్ది. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను ప్రతి దినం. అప్పుడు బాధేసిద్ది, ఒక్కొక్కళ్ళనే మాటలు, ఒక్కొక్కరు చేసే క్రియలు. ప్రియులారా, ఇంకనైనా మనం ఏం చేయాలి? మారాలి. చెప్పండి హృదయపూర్వకంగా, మనమందరము మారాలి. చూడండి, మొట్టమొదట ఆ 2 దొంగల్లో ఒక దొంగ అన్నాడు, నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అడిగాడు? మిమ్మల్ని పోయి దొంగతనం చేస్తాం. వీనిలో మార్పు, నువ్వు దేవుడివి కదా, నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా దించు. ప్రార్థనకు వస్తాం, అయ్యా నిన్ను నమ్ముకుంటాం, అయ్యా నీ పని చేస్తాం, లేక నీ మందిరంలో ఉంటామని అడుగుతున్నాడు. అలా అడగల, నువ్వు దిగిరా, మమ్మల్ని దింపు, ఈ పని అయిపోతుంది. రెండో వైపు, కుడి వైపు ఉన్న దొంగ, బైబిల్లో కూడా ఎడమ వైపు కంటే కుడి వైపుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనకు కూడా ఎడమ చేయకున్న విలువ వేరు, చెప్పాలి కుడి చేయకున్న విలువ. అంతేనా కాదా? షేక్ హ్యాండ్ ఇస్తాం, ఏ చేత్తో అమ్మా? కుడి చేత్తో ఇస్తాం. ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలంటే ఏ చేత్తో ఇస్తాం? చాలా కాలం క్రితం దొనకొండలో బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన, చాలా సంవత్సరాల క్రితం. నేను మేనేజర్ కదా అని వచ్చి ఎడన కనపడితే ప్రైజులాడయ్యా అంటుంటే ఆయన చనిపోతున్నాడు. ఏ చేత్తో? ఎడమ చేత్తో. దీనికి ఇంకొక పేరుంది, చెప్పాల, కుర్ర చెయ్యి అంట కదా. ఇట్లని పోతా ఉన్నాడు. చాలా మార్లు చూసి, అరే నేను కుడి చేత్తో గుడ్ మార్నింగ్ చెబితే ఆయన ఏం చేస్తుంది? ఎడమ చేత్తో అట్లా అని చెప్తున్నా. ఒకరోజు ఒక ప్రార్థనా కూడికలో కలుసుకున్నాం, పక్క పక్కన కూర్చున్నాం. చెప్పాను, ప్రార్థన అంతా అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు చెప్పాను, సార్ సామెతల గ్రంథం పలానా అధ్యాయం పలానా వచ్చిన చదువు సార్ అని నేను వచ్చేసాను. ఆయన అప్పుడు చదవాలి, బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి చదివినట్టు ఏమని ఉందో తెలుసు అక్కడ? చదవండి సామెతల గ్రంథం, జ్ఞానవంతునికి కుడి చేయి ఆడుద్దంట, బుద్ధిహీనునికి ఎడమ చేయి. జ్ఞానవంతుడు తన కుడి చేతిని ఆడించను, బుద్ధిహీనుడు తన ఎడమ చేయి. ఆ రోజు నుంచి ఆయన ఎక్కడ కనపడ్డా
గుడ్ మార్నింగ్ అనగానే కుడి చేత్తో, మనొకసారి గుంటూరులో కనపడితే కూడా కుడి చేత్తోను, అయ్యా నువ్వు ఎడం చేయి కుడి చేయి తేడా చెప్పింది నువ్వే అంట. అంటే కుడి చేతికి ఒక ప్రాముఖ్యత. బైబిల్లో ఇరువురి దొంగల్లో కూడా కుడివైపు వేయబడిన దొంగ ఆయనను చూచి, ఆమె చాలామంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? పక్కన ఒకడు ఉన్నాడు, యేసయ్యను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, యేసయ్యను సిలువేశారని బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ వీడు ఎవరి వైపు చూశారు? యేసయ్య వైపు, ఆయన వైపు చూచి. 42 చదవండి, 23 లూకా సువార్త 23:42. ఆయన వైపు, ఆయనను చూచి, ఆయనను చూచి. నువ్వు నేను చూస్తున్నావు, అందరిలా కాదు. ఆమె నీవు ఆయనను చూడగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. అందరిని చూసినట్టే ప్రభువును మనము చూడకూడదు. ప్రభువును మనం చూసి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ 5 అద్భుతమైన విషయాలు. మొదటగా ప్రియులరా, మొట్టమొదటిది, ఆయన ఇచ్చిన అవకాశమును లేక అతనికి వచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకున్నాడు. ఆమె యేసయ్య పక్కనున్నాడు, ఒకడేమో బుద్ధి మారకుండా మాట్లాడుతున్నాడు, ఇతను మాత్రం తన బుద్ధిని మార్చుకొని యేసు ఏమన్నాడు? రాత్రి చెప్పాను, యేసు అంటే అర్థం సగం మంది మర్చిపోయి. యేసు అంటే రక్షకుడా అని అంటున్నారు. ప్రియులారా, దేవుడు మనందరికి కూడా ఒక గొప్ప అవకాశం ఇది, తెలుసా? ఈ అవకాశం చాలా మందికి లేదు. ఆయనకు 2 కాళ్ళు బాగున్నంత కాలం మందిరానికి రాలా, 2 కాళ్ళు తీసేశారు, మంచంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు అంటుండ, అయ్యా నేను మందిరమురానికి రావాలని ఆశ ఉంది, కానీ ఏంది రాలేకపోతున్నా. కారణం చెప్పాలి, కాళ్ళు. మరి నీకు 2 కాళ్ళు ఉన్నాయి, లేవగానే ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. ఏమనో తెలుసా? నా అవయవాలన్నీ పని చేసేలా కృప చూపావయ్యా, నీకు స్తోత్ర స్తోత్ర. తెలుసా, వచ్చిన అవకాశమును ఈ వ్యక్తి సద్వినియోగము చేసుకున్నాడు. ప్రభు వైపు చూసి, యేసు అంటే రక్షకుడా. చూసారా? వాక్యములో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, రోమా 10వ అధ్యాయం 21వ వచనం. రోమా 10:21. మళ్ళా, నన్ను వెదకని వానికి నేను యేసు ప్రభువును అతను వెదికాడా? దొరికాడు. ప్రభు పక్కనే దొరికాడు. దొంగకి ఎక్కడున్నాడు యేసు ప్రభు? మా ప్రక్కలోనే. ప్రభు అంటున్నాడు, నేను నన్ను వెదకని వానికి నేను దొరికింది. నీకు కూడా దొరికాడు. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు ఆయన మాటలు వింటున్నావంటే నీకు ఆయన ఏం చేశాడు? దొరికాడు. ఆయనను పట్టుకో, ఆయనను పట్టుకో. ఒకవేళ ఇక్కడ కాదు, బయట ఎవరైనా ఉండి వింటున్నారంటే దేవుడు అతనికి దొరికాడు. ఆమె ఏదో విని వెళ్ళిపోవడం కాదు, దేవుడు ఆ దొంగ వెదక్కుండానే దొంగకు దేవుడు దొరికాడు. నన్ను వెదకని వానికి నేను దొరికి తిని. చదువుమా, నన్ను విచారింపని వానికి నేను ప్రత్యక్షమై తిని. యేసయ్య అంటే ఎవరయ్యా అని ఆ దొంగ ఎన్నడు విచారించిన వాడు, కానీ దొరికాడు ప్రభు. ఈ రాత్రి దేవుని మాటలు నీకు దొరికాయి. నీవు నీ హృదయపూర్వకంగా ఆ మాటలను నీ గుండెలో దాచుకొందువుగాక. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా 65:2.
తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపొచ్చున్నా. అప్పటిదాకా ఆ వ్యక్తి దొంగ, ఏ రోజు దేవునికి లోబడిన వాడు. కానీ యేసు ప్రభువారు కనపడగానే ఒక్కసారిగా హృదయం ప్రక్కనున్న ప్రభువును చూసి, ఇప్పుడైనా నేను ఈయన మాటలు వినాలి, ఈయనిచ్చే పరలోకము పొందుకోవాలని తనకొచ్చిన అవకాశమును ఏం చేశాడు? సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు చెప్పాలి, రెండో వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి, పోగొట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చినా కూడా అతని బుద్ధి మారల. కొంతమందికి బుద్ధి మారదు, ఎంత స్థాయికి పోయినా బుద్ధి మారదు. చాలా సంవత్సరాల క్రితం ఇంతగా ఆత్మీయత అభివృద్ధి చెందిన దినాలు కదా అవి. చాలా పూర్వ రోజుల్లో ఎవరైనా సరే ఇక చనిపోతాడని తెలిస్తే నారాయణ అని అంటే మోక్షం పోతాడని నమ్మకం అంట అందరికి. ఏమంటే నారాయణ అంటే. ఒక ముసలాయన చనిపోయే సమయం వచ్చింది, మంచములో ఉన్నాడు. నారాయణ అనరా, నువ్వు మోక్షానికి వెళ్తామంటే వాడికి నా అంటుండు కానీ రావడం రా, నా అంటుండు కానీ రావడం. అప్పుడు కొంచెం పెద్దోళ్ళందరూ ఆలోచించి జనపనార గోగునార అని ఉండే ఆ రోజుల్లో ఒక నార పీస్ తీసుకొని ఆడు ముందు పెడదాం. అప్పుడు వాడు ఏమంటాడు చెప్పాలి, నార అంటాడు. అప్పుడు మోక్షానికి పోతాడని ఆలోచన చేసి ఇంత నార తీసుకొచ్చారు, దీన్ని ఏమంటారు అన్నాడు. అనేసరికి వాడు ఏమన్నాడు తెలుసా? పీస్ అన్నాడు. నారని కొంతమందికి చచ్చిపోయిందాక బుద్ధి, మాటలు, ప్రవర్తన అలాగే ఉండిపోతాడు. ఎంత చక్కగా ఒక వ్యక్తి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను అంటే రాజ్యం ఉందని, ఆయన రక్షకుడని, ఆయన మరలా వస్తాడని వీడు ఏం చేశాడు? నమ్మాడు. వాక్యం వింటున్న మనము దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగపరుచుకో. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దుర్వినియోగపరుచుకుంటారు. ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు వచ్చిన అవకాశాన్ని. కుడివైపున్న దొంగ వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవాలి. ఏం చేశాడు? సద్వినియోగపరుచుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి టీచరు ఇంకొక టీచర్ను చేశారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తే ఆమె టీచరు ఇంకొక టీచర్ను చేశారు. పెళ్ళి అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? పుట్టినిల్లును వదిలి మెట్టినింటికి మేమందరం వచ్చినమయ్యా అంటున్నారా కదా? వచ్చారు కదా, రావాలి. వచ్చి పుట్టినిల్లును మరవాలి. ఆమె పుట్టినిల్లును. ఈ అమ్మాయి టీచర్గా చేస్తూ అతను టీచర్గా చేస్తూ పెళ్ళి అయిన తర్వాత అమ్మ ఇంకా మన ఇంటికి వెళ్దామంటే నేను అక్కడికి, నువ్వే ఇక్కడొచ్చి, ఎక్కడుంది క్రమము? బైబిల్ అసలు లేని. చాలా కాలం అందరూ చెప్పారు, ఎంతమంది చెప్పిన వినల. ఒక 4-5 సంవత్సరాల కోర్టులో వేస్తే ఆ జడ్జికి కూడా అర్థమైపోయి పెళ్లి చేసుకోపోయా అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆయన పెళ్లి చేసుకుంటూ పిల్లలు, హెడ్ మాస్టర్ అయిండు, బాగున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుందో, అమ్మాయి కాదు ఇప్పుడు చాలా వయసు అయిపోయినా ఏమంటుందో, ఎంత పొరపాటు అయ్యా, ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడు నాకు పిల్ల లేరు, జల్ల లేరు, పిల్ల లేరు. మా నాన్న చనిపోయిండు, మా అమ్మ చనిపోయింది, రేపు నా మంచాన పడితే చూసేవాడు. ఇవన్నీ తెలిసేగా దేవుడు ఏం చేశాడు? నీకు తోడును సిద్ధపరిచాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎంత ఏడుస్తుందో ఇప్పుడు, ఎంత పొరపాటు. వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? పాడు చేసుకో. మన భాషలో చెప్తున్నా, ఏం చేసుకోకూడదు?
ఉపయోగించుకోవాలి. మొదటి దొంగ, కుడివైపునున్న దొంగ వచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? సద్వినియోగపరుచుకున్నాడు. నీకు నాకు కాళ్ళు వంగే వయస్సులో ఉన్నాము. ఆమె ఆమె రాగానే ఎక్కడ ఎత్తుందా? కూర్చునే వయసులోకి ఇంకా వెళ్ళలా, ఆ పరిస్థితి రాలా. వచ్చేలోపే నువ్వు కాళ్ళు అరిగేంత వరకు దేవునిని వేడుకొందువుగాక. అది క్రమం. ఒక తరుణం వచ్చింది, మోకరిల్లలేవు. ఒక తరుణం వచ్చింది, నీ చేతి ఇతరులకు సహాయము చెయ్యలేవు. ఒక తరుణం వచ్చింది, దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థించలేవు. ఆ స్థాయి వచ్చేలోపే నిండారుగా నీవు ఆ కోరికను తీర్చుకొందువుగాక. ఇప్పుడు పైన కూర్చొని వంగలేనప్పుడు ఎలా ఎలా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏం చేయాలి చెప్పాలి? సద్వినియోగం, ఉపయోగించుకోవాలి. రెండవ మాట చూడండి. రెండవ ప్రాముఖ్యమైన విషయం తగిన ప్రార్థన చేసుకున్నాడు. ఏ ప్రార్థన? ఆ సమయంలో అవసరమైంది కొంచెం ప్రార్థన. గంట చేస్తానంటే వీలయ్యే టైము, అరగంట చేస్తానంటే అవకాశం ఉన్న సమయము. క్లుప్త ప్రార్థన చేశాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను. అదే ప్రార్థన. ఆమె సింపుల్, చిన్న ప్రార్థన, కొద్ది ప్రార్థన. వెంటనే యేసయ్య దగ్గర నుండి జవాబు వచ్చి, నువ్వు గంట చేస్తే కాదు ప్రభు మాట్లాడేది, చెయ్యవలసిన రీతిలో ప్రార్థన. 4 గంటలు చేస్తే కాదు, 10 గంటలు చేస్తే కాదని అట్లని చేయకుండా ఉండేరు. మనం ఎంత తరుణం చేయగలగాలి అంత తరుణము చేయాలి. అవసరమైనప్పుడు మాత్రము క్లుప్తంగా మాత్రమే ప్రార్థన. అంతా తయారయ్యారు, ఊరు వెళ్తారు, ట్రైన్ టైం అయింది, పాస్టర్ పోతున్నాడంట. అయ్యయ్య ఊరు వెళ్తున్నాము, ప్రార్థన చేద్దురా అని పిలవగానే మనోడు వచ్చి, ఇక యేసు ప్రభువా వీళ్ళు ఊరికి వెళ్తుర్రయ్యా, వీళ్ళకు నువ్వు తోడుగా ఉండయ్యా. ఈరోజు ఎంతమంది ఊర్లు వెళ్తుర్రో వాళ్ళందరికీ, ఈరోజు ఎంతమంది ఊర్లో నుండి వస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఊర్లో తోడుగుండు, ఆ ఊర్లో తోడుగుండు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా మొత్తం మొదలు పెట్టాడు. ఏం చేయాలి వీళ్ళు? వెళ్దామా? యేసయ్య ఏమంటాడో, పాస్టర్ ఏమంటాడో, అక్కడేమో ట్రైన్కు టైం అవుతావు. ఈయన చేయిస్తున్నాడు ప్రార్థన. వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి చాలా దూరం పోయిన ఆమె నుంచి ఒక్కడు కూడా ఫోన్ చేసిందంటే, ఏందమ్మా నేను ప్రార్థన చేస్తుంటే మీరు వెళ్ళొచ్చురా? అయినా ఎప్పుడు వెళ్ళారంటే, అయ్యా నువ్వు అమెరికాల కోసం చేస్తుంటే అప్పుడు మేము. సమయోచితంగా ఉండాలి ప్రార్థన. ప్రియులరా, ఈ దొంగ సిలువ వేయబడిన కుడివైపు ఉన్న దొంగ సమయోచితంగా చేశాడు. అక్కడ యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను. క్లుప్తంగా ప్రార్థన నువ్వు ఒంటరిగా చేసేటప్పుడు గంటల తరబడి చెయ్యి. ఆమె ఎంత చేయాలి? నువ్వెంతసేపు అయినా చేసుకో, ఎవరికి ఇబ్బంది ఉండదు. నీకు యేసయ్యక సహవాసము. సంఘంలో చేసేటప్పుడు, పెళ్ళిళ్ళ దగ్గర చేసేటప్పుడు, 10 మందిలో చేసేటప్పుడు, గుంపులో చేసేటప్పుడు సమయోచితంగా అవసరమైన మాటలే చెయ్యాలి. ఆలోచించండి ఎంత క్లుప్తంగా చేశాడు. చూడండి వాక్యంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట. ఇప్పుడు ఆయన వెళ్ళే సమయమైంది, వీళ్ళు కూడా చనిపోయే సమయం. ఇప్పుడు ఇంకేమేం అడగాల్సిన పనిలా, ఆయన రాజ్యమును గురించి మాత్రమే అడిగి. యేసు,
నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను రాజ్యం. మొదట మనం ఎదగాల్సింది ఏంటంట? ఆయన రాజ్యమును నీతిని. చెప్పండి, ఏమి ఉండాలి? ఆయన రాజ్యమును వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. మరొక వాక్యం చూడండి ప్రియులారా, కీర్తనలు 145:18 చరణం. 145 కీర్తన 18 చరణం. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజంగా మొరపెట్టు వారికందరికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, ప్రభువును మహింపరచండి. నిజంగా మొరపెట్టు వారికందరికి, మళ్ళీ ఏం చెప్పాడు అంటే 2 రకాలు ఉన్నారని ప్రభువుకు బాగా మొరపెట్టేవాళ్ళు ఉన్నారు, నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. నువ్వెక్కడున్నావు? మొరపెట్టే గుంపులో ఉన్నవా? నిజంగా మొరపెట్టే గుంపులో? చూడండి, తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడంట? 75 కీర్తన 1 చరణం చదవండి. 75 కీర్తన 1 చరణం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నీవు సమీపముగా ఉన్నావని. ఎక్కడున్నాడు దేవుడమ్మా? చెప్పాలి. మన ప్రక్కనే ఉంటాడు. ఆమె కొన్నిసార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు నా ప్రక్కనున్న అనుభవాన్ని పొందుతాను. ఆమె ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వచ్చి మనకు దగ్గరగా కూర్చుంటాడు. ఆ ప్రార్థన అలా ఉండాలి. ఆమె ఇశ్రాయేలీయులకు దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపముగా, దగ్గరున్న దేవుడు. కాబట్టి దొంగ తగిన ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏ ప్రార్థన? తగిన ప్రార్థన చేశాడు, సమయోచితంగా చేశాడు. అందుకే దేవుడు దగ్గరగా ఉండి విన్నాడు. ప్రియులరా, 3వ ప్రాముఖ్యమైన మాట చూడండి. యేసయ్య వైపు చూసి తనను తాను సరిచేసుకున్నాడు. ఆమె ప్రభు వైపు చూసి ఊరుకోలా, తనను తాను సరిచేసుకున్నాడు. అయ్యా మేము దొంగలని. పక్కనోడితో అంటుండు, అరే నీకు ఇప్పటికీ నీ బుద్ధి రాదా? ఇప్పటికీ నీకు మార్పు రాదా? మనమైతే నేరం చేశాం కాబట్టి ఈ శిక్ష మనకు న్యాయమే. ఆయన యందు ఏ నేరము. ఎంత అద్భుతమైన మాట వచ్చాడు. ప్రభు వైపు చూసి తెలుసుకున్నాడు, ఆయన యందు నేరం లేదు, మనకైతే ఇది న్యాయమే. మనము దొంగలం కాబట్టి మనకేసిన శిక్ష న్యాయం. యేసయ్య వైపు నిజంగా నువ్వు చూస్తే నీ స్థితి కనపడి, నీ స్థితి నీకు గుర్తుకొచ్చి నిన్ను నీవేం చేయాలి? సరి చేసుకోవాలి. వాక్యం చూడండి ఏం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 4:5 వచనం. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎక్కడున్నాడు? సమీపముగా. నువ్వు తగిన ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఆమేన్, ఆమేన్ అంటాడు. ఉత్త ప్రార్థన చేస్తే లేచి వెళ్ళిపోతాడు ఆయన. నిజమైందా? నీ ప్రక్కలో నీ సమీపముగా ఆయన ఉండడు. తగిన ప్రార్థన చేసే వారముగా ఉందుముగాక. ఎంత చక్కని ప్రార్థన అండి. ఎన్ని మాటలు చెప్పాడు యేసు. నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను, అంటే నీకు రాజ్యం ఉందయ్యా. ఆయన వైపు చూసి తనలో పాపాన్ని జ్ఞాపకం, మనకిది న్యాయమే. అంటే మన పేరే దొంగలరా, మనం చేసిన పని దొంగతనం, పట్టబడ్డాము, శిక్షింపబడుతున్నాం. ఆయన యందు ఏ నేరము. అద్భుతమైన మాట. ప్రియులరా, యేసు ప్రభు ముగ్ధుడైపోయాడు. ఆ ప్రార్థన చాలా ముగ్ధుడయ్యాడు. చాలా వెంటనే జవాబు ఇచ్చాడు. తర్వాత మాట చూడండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి
యథార్థంగా మాట్లాడాడు. ఆమె చెప్పాలి ఎలా మాట్లాడాడు? తన పాపాన్ని కప్పుకోల, దొంగలము అన్న సంగతిని ఒప్పుకుంటున్నాడు. ఏమన్నాడు? మనకైతే ఇది. ఒప్పుకుంటారా ఈ రోజుల్లో? మేము చిన్నపిల్లలప్పుడు ఆమ్దం తిరుపాలని ఉన్నాడు మన ఊర్లో. ఆయన పాపం ఆమ్దం అమ్ముకుంటూ వస్తాడు, మండలం అంతా ఊర్లన్నీ తిరిగి. పొద్దస్తమానం ఆయన దగ్గర ఆమ్దం డబ్బా ఉండేదండి. ఆ రోజుల్లో అందరూ అన్నిటికీ ఆమ్దం వాడేవారు. తలకు చెప్పండి ఆమ్దం. కొన్ని మార్లు వంటల్లో తలకు ఆమ్దం పెడితే మంచిదని. అసలు ఇప్పుడు ఆమ్ద తిరిపాలు లేడు, ఆమ్దం కూడా వేసుకునేవారు కూడా. ప్రియులరా, ఒకరోజు ఒక అబ్బాయి ఆ ఆముదపు డబ్బాలో ఒక ముంత నిండా ఆముదం ముంచుకొని వస్తా ఉన్నాడు. పాపం ఆయన రోజు ఆముదం పోతుంది, నా ఆముదం ఎవరో తీసుకుంటారు అంటుండ్రు, కానీ పాపం ఎప్పుడు దొరకల. ఆ రోజు ఆయన కాచుకొని ఉన్నాడు, డబ్బా దొరికి. వీడు పట్టుకొని పోతా ఉంటే పట్టుకున్నాడు. ఆముదం తీసుకొని ఆ డబ్బా నిండా ముంచుకొని పోతుంటే దొరికాడు, పట్టుకున్నాడు. అందరూ కూడారు. ఇప్పుడు చేతులు ఏముంది చెప్పండి? దొంగ అంటుండ్రా లేదా? దొరికాడా లేదా? పట్టుకున్నా ఆయన గట్టిగా. అందరినీ పిలిచారు. అందరూ వాళ్ళ అమ్మ వచ్చి అంటుందో, మా అబ్బాయి ఇది దొంగిలించనే, మా అబ్బాయి అట్టటోడు. నిజం ఒప్పుకోవట్లే. ఎప్పుడు దొరికితే కూడా. చూసారా, చాలా మంది నవ్వుకున్నారు. ఏం చేస్తారు ఇక? మా అబ్బాయి ఇది ఎందుకు, ఇది ఎవడో ఎత్తుంటే పట్టుకున్నాడండి ఏదో మాట్లాడుతూ. ప్రియులారా, ఈ కుడివైపునున్న ఈ రెండవ దొంగ తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఆమె ఏమన్నాడు? మనకిది న్యాయమయ్యా, ఆయన యందు ఏ నేరము. యథార్థంగా మాట్లాడాడు. ఈ భూమి మీద యథార్థంగా మాట్లాడే వాళ్ళు తక్కువ. ఎక్కువ తక్కువ అమ్మా? తక్కువ, తగ్గిపోతూ ఉన్నారు. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించు, చచ్చిపో. అయ్యా, చనిపోయిందాక ఎవరిని ఏమనబాక అంటుందా? తిట్టి చచ్చిపోమంటుంది. ఏమొచ్చింది? ఈమెకేమో పెన్షన్ వస్తుంది. ఇప్పుడైతే అవి ఏమొస్తాయి ఆయన చనిపోతే? అమ్మా, అసలు భర్త చనిపోవాలని ఏ భార్య కోరుకోకూడదు. ఆమె అలాంటి క్రమము తగ్గిపోతా. ఇటీవల ఒక కోర్టులో ఏం జరిగింది తెలుసా? విడాకులు కేసి నెల నాకు భరణం కట్టమని కేసేసింది ఒక ఆమె. 4-5 ఆయుధాలు అయిన తర్వాత ఆ జడ్జి గారు ఆమెకి వెళ్ళి చూసి విచారిస్తూ, అమ్మా పెళ్ళయిందా నీకు? పెళ్ళయిందండి, అందుకేగా కేసేసా, నెలకింత కట్టాలి నాకు ఆయన అని చెప్పింది. మరి పెళ్ళయింది కదమ్మా, పెళ్ళయినప్పుడు నీ మెడలో ఏం కట్టాడు? తాళి కట్టాడు. ఏదమ్మా తాళి? మెడలో తాళి లేదంటే అన్నదంట. వాడు వదిలేస్తే నేను తాళి ఎందుకు ఉంచుకుంటా, తీసి పడేశాను అన్నదా. ఆహా అని తాళి తీసేసిన ఆమెకు అసలు ఏమి ఇయటానికి లేదని జడ్జిమెంటు. వాడు వ్యాకులు ఇచ్చేంత వరకు అయినా మెడలో ఏముండాలి? భారతదేశ సాంప్రదాయం ఏంది? మెడలో తాళి ఉండాలి, కాలికి మెట్టెలా బొట్టెలా అవి ఉండాలి కదా. 2 తీసేసి వాడలేని దానికి అయ్యేందుకని తీసేసినయ్యా. తీసేసిన దానికి నీకెందుకు భరణం? ఆయన జడ్జిమెంట్. చూసారా? జాగ్రత్త. నీ భర్తను నువ్వు గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? బయటోడు. నీ భర్తను నువ్వే గౌరవించకపోతే బయటోళ్ళు. కాబట్టి ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, దేవుని ద్వారా ఎల్లప్పుడూ మనము మేలే అనుభవిద్దామా, కీడు అనుభవించకూడదు. మూర్ఖురాలిలాగా మాట్లాడడం. చూడండి, యోబు గారికి ఎంత సలహా.
యథార్థతను కలిగి ఉన్నాడు. ఎప్పటిదాకా? అమ్మా, మరణం వరకు. చదువు ఆ మాట. మరణమగు వరకు నేను ఎంత మాత్రము నా యథార్థతను, చప్పట్లు కొట్టి ప్రభును మహిమపడతా. అట్టి మనసు మనందరము ధరించుకుందుముగాక. ఎంత యథార్థత యోబు గారి. రాత్రి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ నాతోటి అంటున్నాడు, ఏమనో తెలుసయ్యా, ఆయన సమాధి దగ్గర నేను నిలబడలేకపోయానయ్యా. ఆయన సమాధి చూడటానికి వెళితే ఇప్పటికి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినాయి కదా ఆయన చనిపోయి. ఇప్పుడు ఆయన సమాధి చూడటానికి వెళితే సమాధి దగ్గర నిలబడలేకపోయాను. ఎంత శక్తి ఉందండి! నీ యథార్థత నిన్ను దీవిస్తుంది. ఆమె నీ యథార్థత నిన్ను హెచ్చిస్తుంది. ఆమె నీ యథార్థత నిన్ను పరలోకములో చేరుస్తుంది. ఈ కుడివైపునున్న దొంగ యథార్థంగా మాట్లాడాలి. చెప్పాలి, యథార్థంగా మాట్లాడాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా, చూసారా, మేలు చేసేవాడు ఒక్కడు కూడా. వెంటనే మీరు చెప్పాలా, దేవుడు తప్ప మేలు చేసేవాడు ఎవడు? అందుకని ఆయన్ను వేడుకుందుముగాక. యథార్థంగా మాట్లాడాడు ఈ కుడివైపున్న దొంగ. పిల్లరా, ఇంకా చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా 5:20. మా పాపం తీయండి. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పు వారికి చీకటి వెలుగని వెలుగు చీకటని. అట్లా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యా. ఏముంది, ఒక మాటే కాదు, ఏం పోయిందిలే, చెప్పేవాళ్ళు ఎక్కువయ్యా. కొంచెం కుడియడమైతే పర్వాలేదులే, చెప్పేవాళ్ళు ఎక్కువయ్యా. పగలు చీకటి అంటుర్రంట, చీకటి పగలు అయినా పర్లేదులని చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లా చెప్పేవాడు దేవుని దృష్టిలో మంచివాడు. వెలుగును వెలుగనాలి, చీకటిని, యథార్థతను యథార్థతనాలి, తప్పును తప్పు. అది ప్రభువుకి ఇష్టం. కీర్తనలు చూడండి, 11:7 చరణం. 11వ కీర్తన 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. బా, ఎంత మాట, ఎంత చక్కని మాట. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఆమె యథార్థవంతంగా నీవు జీవిస్తే దేవుని ముఖం నువ్వు చూస్తావు. ఆమె 5వ మాట చూడండి, కుడివైపున్న దొంగ చేసినటువంటి 5వ కార్యం మనందరికి ఒక గొప్ప మాదిరి చూపించాడు. ఆమె గొప్ప మాదిరి. మనం కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దేవుని వైపే చూసి మనల్ని మనము సరిచేసుకోవాలి. అవసరమైన ప్రార్థనే చేయాలి, తగిన ప్రార్థనే చేయాలి. ఇవన్నీ కుడివైపు దొంగలో ఉన్న సద్గుణాలు. వాటన్నిటిని చూసి మనల్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. చూడండి, వాక్యముల కీర్తనలు 69:13. 69వ కీర్తన 13వ చరణం. యెహోవా నా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి. చూసారా ప్రియులరా, అనుకూల సమయం ఇది. ఫ్యాన్ ఉంది, చక్కని మందిరం ఉంది,
ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఇంతకంటే అనుకూల సమయం నీ జీవితంలో రాదు. రాదేమో. అందుకని బైబిల్లో ఉంది, రేపు మనది కాదు, నేడే. నేడే ఇది అనుకూల సమయం. 38వ కీర్తన చూడండి, 38వ కీర్తన 18, 19 చరణ. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నా, నా పాపమును గూర్చి విచారపడుచున్నా. చూసారా, ఒప్పుకోవాలి నీ దోషాన్ని, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. కుడివైపున ఉన్న దొంగ ఒప్పుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే. మనము దొంగలం, మనకు న్యాయమే. ఆయన యందు ఏ నేరమో ఒప్పుకొని వేడుకుంటున్నాడు ఒక్కటే మాటతో, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను. ప్రభు అన్నాడు చెప్పాలి, నేడే నీవు నాతో. వెంటనే జవాబు. నువ్వు గంట చేస్తే ఎవరు వస్తారు జవాబు? వాళ్ళూరికి వెళుతూ నిన్ను పిలిస్తే, తాళం వేసుకుంటూ నిన్ను పిలిస్తే, 2 మాటలు ఏదో ప్రార్థన చేస్తావని నిన్ను పిలిస్తే, పోయే వాళ్ళందరినీ, వచ్చే వాళ్ళందరినీ, మండలంలో ఉన్నోళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు, దేశంలో ఉన్నోళ్ళు, వేరే అందరికి చేస్తే ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారా? వాళ్ళే లేరే. ప్రార్థన అవసరమైన వాళ్ళు యేసై ఉంటాడా? చెప్పాలి. క్లుప్త ప్రార్థన నేర్చుకో. ఒంటరిగా ఉంటావే, మోకరిల్లు, తెల్లవారేంత వరకు నీ ప్రార్థన కొనసాగించి, ఎవరికి డిస్టర్బెన్స్. కాబట్టి ప్రియులారా, ఈ దొంగలో ఈ 5 సుగుణాలు ఉన్నాయి. ఈ 5 మనము నేర్చుకొని, కుడివైపు ఉన్న దొంగ ఎలాగూ పరలోకం వెళ్ళాడో ఆ రీతిగా మనము కూడా పరలోకము చేరుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.